श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి కొనాలి. సాయి తరవళులు మలయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వ వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవం లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష, ఆ మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई
साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 53వ అధ్యాయం నిన్నటి తరువాయి. 12వ అధ్యాయంలో కాకా మహాజని, దోమాల్, నిమోన్కర్, ఒక మామలేదారు, ఒక డాక్టర్ గురించిన వేరువేరు విషయాల మధుర వర్ణన. నాసిక్లోని అగ్నిహోత్రి గోలలో స్వామి యొక్క శిష్యుడైన మూల్య శాస్త్రి యొక్క సంశయం, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన. 13వ అధ్యాయంలో నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడంతో బాలాసింపి యొక్క చలి జ్వరం పోవటం, బాపు సాహెబ్ బుట్టి యొక్క కలరా వ్యాధి అక్రోట్ పిస్తాల సేవనంతో నశించడం, ఆళంది స్వామి యొక్క చెవి నొప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టడం, కాకా మహాజని విరోచనాల బాధ వేరుశనగ పప్పులతో తొలగటం, హార్జాలోని దత్తోపంత్ కడుపు సోల వ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును ఆశీర్వచనాలతో నయం చేయటం, భీమా పటేల్ క్షయరోగం పట్టుకుంటే బాబా విభూతితో తరిమేయటం, ఈ విషయాల వర్ణన. 14వ అధ్యాయంలో నాందేడ్లో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సేట్ దుఃఖిస్తుంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించి అంతులేని ఆనందాన్ని ఇవ్వటం, మరియు నాందేడ్ పట్టణంలో హమాలీ పని చేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌల్వీ సాహెబ్ అనువారు సాధువు అని సాయిబాబా సూచన వలన తెలుసుకునే అద్భుతమైన కథావర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాసగణకు నారదీయ కీర్తన పద్ధతిని వివరించడం, చోళకరకు చక్కెర వేసిన టీని త్రాగించి అతని వ్రతాన్ని సమాప్తి చేయడం, బల్లి కిచకిచమని చప్పుడుగా బాబా కథను చెప్పడం, ఔరంగాబాద్ నుండి బల్లి వచ్చి మసీదులోని బల్లిని కలుసుకున్న కథావర్ణన. 16వ అధ్యాయంలో సంపద సంతానం అన్నీ ఉన్న ఒక గృహస్థుడు సాయిబాబా యొక్క యేసు దుందిబిని విని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కొరకు వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలషించే వారికి ముందు ప్రపంచంపై మోహం, ధనాసక్తి, లోభం తొలగిపోవాలి. జేబులో రూపాయల నోట్లున్నా బాబా కొరకు అది కాసేపు 5 రూపాయలను అప్పుగా ఇవ్వని వాడికి బ్రహ్మ ఏ విధంగా లభిస్తాడు? సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి, హేమాడు పంత ప్రాసాదిక వాణి రెండు పాలు పంచదార కలిసినట్లుగా మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్వ కథానుసంధానం, బ్రహ్మజ్ఞానాన్ని గురించి విస్తారంగా చెప్పడం, ధనలోభం యొక్క నిర్మూలన గురించి మధుర వర్ణన. 18వ అధ్యాయంలో సాటి యొక్క గురు చరిత్ర కథ, రాధాబాయికి ఉపదేశం గురించి చెప్పిన విషయం, హేమాడు పంతును అనుగ్రహించిన కథావర్ణన. 19వ అధ్యాయంలో హేమాడు పంతు యొక్క అనుగ్రహ కథా విస్తరణ, సాయి యొక్క జ్ఞానబోధను దీర్ఘంగా ఆలోచించడం గురించిన వివరణ. 20వ అధ్యాయంలో విద్యావాస్య భావార్థబోధిని అన్న గ్రంథ రచనాన్ని దాసును ప్రారంభించాడు. దానిలో అతనికి సంశయాలు కలగగా అతడు బాబాను ప్రశ్నించాడు. వారు కాక పనిపిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురు మహిమ యొక్క మధుర వర్ణన. 21వ అధ్యాయంలో సుగుణవంతుడైన ఒక జిల్లా అధికారిని, విచక్షణ జ్ఞానమున్న పాఠంకరిని, విలక్షణమైన మరొక వకీల్ను, ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత బాబు 22వ అధ్యాయంలో మసీదు మాత భావాన్ని తరింపజేస్తుందని, ద్వావతి అన్న, ద్వారక అన్న ఆ మసీదు అని బాబా ప్రజలందరికీ చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరూ తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించారు. మిరీకర్ను బుట్టిని పాము కాటు నుండి రక్షించారు. అమీర్ చక్ర యొక్క వాతరోగాన్ని పోగొట్టారు. అతని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాడు పంతును మరియు ఇతరులను పాము కాటు నుండి కాపాడి వారిని తేలు కుట్టడం నుండి, భయంకరమైన అపమృత్యు నుండి రక్షించిన వృత్తాంతాలు. 20వ అధ్యాయంలో బాబా యోగాభ్యాస యొక్క సందేహాన్ని తీర్చడం మరియు మాధవరావు యొక్క పాము కాటు బాధను తొలగించడం, దుని కొరకు ఇంధనాన్ని సేకరించడం, మేకను వధించే విషయాన్ని గురించిన రమ్యమైన వర్ణన. బడే బాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావం, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అతని ఆశ, అతనికి గురువు ఆజ్ఞను పాటించే నిష్ట లేకపోవడం, గురువు ఆజ్ఞను పాటించడంలో పరమ నిష్టగల భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షితుని పరిచిన సద్గురువు యొక్క విశిష్టమైన లీలను ఉత్కృష్టంగా వివరించారు. 24వ అధ్యాయంలో శనగల మిషతో హేమాడు పంతుకు సద్గురును స్మరించినదే విషయ సుఖాలను అనుభవించరాదు అని బోధించారు.
అన్నా బాబరే మరియు మౌసిబాయి ఈ ఇద్దరిలో సాయి కళాన్ని రేపటం, ఆ పరిహాసంలోని వినోదాన్ని కవివర్యులు విశిష్ట రీతిలో చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్ నగర్ నివాసి దాము అన్న కాళ దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉబలాట పడతాడు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియజేయడం మరియు పళ్ళను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞానభాస్కరుడైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంతు అన్న ఒక భక్తునికి బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి అతనికి ఆనందాన్ని కలగజేయడం. హరిశ్చంద్ర పితలి పుత్రుడు అపస్మార జబ్బు బాబా కృపావలోకనంతో పోవడం మరియు పితలేకు బాబా 3 రూపాయలనిచ్చి నీకు ఇదివరలో 2 ఇచ్చాను, దీనిని పూజించు అని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకా మహారాజ్ బాబా చేతికి ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మరలా దానిని తీసుకోవాలని మనసుపడగా బాబా దానిని మాధవరావుకి ఇవ్వడం. రామదాసు పుస్తకాలలో విష్ణు సహస్రనామం పుస్తకం ఉండగా బాబా దానిని రామదాసుకు తెలియకుండా తీసి దానిని కూడా మాధవరావుకి ఇస్తారు. మాధవరావుకు విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి సాయి దయాగనులు అతనిని అనుగ్రహించిన కథావర్ణన. 28వ అధ్యాయంలో శాంతాక్రజ్లోని భక్తుడు లక్ష్మీచంద్ మున్షి, బర్హాన్పురంలోని చిడిబాయి, బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయిన మేఘ సాయిబాబా చరణాలను ఆశ్రయించడం. వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి వారు మేల్కొన్న తరువాత వారికి అనుభవాలను కలిగజేసిన సద్గురు మాత యొక్క అంతుపట్టని విధానాన్ని తెలియజేశారు. 29వ అధ్యాయంలో బోలాశంకరుడైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదార్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో మద్రాసు భజన మండలి షిరిడి క్షేత్రానికి రావడం. రఘునాథరావు టెండూల్కర్ యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానం మరియు టెండూల్కర్ యొక్క పెన్షన్ చింతన దూరం చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాలయందు అమితమైన ప్రేమగల డాక్టర్ కెప్టెన్ హాటేకు తెల్లవారుజామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథావర్ణన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. 91. ముప్పదవ అధ్యాయంలో సప్తశృంగి దేవి ఉపాసకుడు కాకాజీ వైద్యకు సత్పురుష శ్రేష్ఠులైన సాయిబాబాను చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వటం. ఆ దేవికి మొక్కును తీర్చుకోవటానికి 30 ఏళ్ల తర్వాత శ్యామారావు అక్కడికి వెళ్ళటము. రాధాసేటు కుశాల్ చందుకు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాలు వీరిద్దరికీ షిరిడి బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరిన మద్రాసువాసి విజయానందుడు అనే సన్యాసిని హృషికేశులైన సాయిబాబా తమ పాదాల చెత్తనే ఉంచేశారు మరియు సాయిబాబా కమలాలను అంటిపెట్టుకుని ఉన్న భ్రమరం మానకర్ అనే భక్తుని మరియు హింసాత్మకమైన క్రూర వాక్యాన్ని కూడా ఉద్ధరించడము అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుని అన్వేషించాలని మేము నలుగురము అరణ్యంలో తిరుగుతున్నాము. నేను నా అహంభావాన్ని, అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు నాకు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ. గోఖలేబాయి ఉపవాసాన్ని పూనుకున్న కథ మరియు మరో కథను సాయిబాబా స్వయంగా తమ నోటితో చెప్పిన విషయాన్ని హేమట్ గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జాని మిత్రునికి అకస్మాత్తుగా తేలు కొట్టడము, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడటము, నానా చంద్రకర్ కుమార్తె ప్రసవం వేదనతో ఆందోళన పడటము, అప్పుడు ఎవరికి ఏ ఉపాయం తోచక బాధపడటము, భక్తుడు కులకర్ణి భజన చేసే బాలబోవ వీరందరికీ విభూతి ప్రభావం తెలపడం, అమిత శ్రద్ధ గల అత్యంత భావికుడైన హరిభావు కన్యకి ఇచ్చిన దక్షిణ గురించిన బోధాప్రదమైన కథ. 34వ అధ్యాయంలో మాలేగాంలోని ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతోనూ భక్త శ్రేష్ఠుడైన డాక్టర్ పిళ్ళే నారుకురుపుతోనూ బాధపడటము, షిరిడీవాసి బాపాజీ భార్య బ్రంది జ్వరంతోనూ
ఒక ఇరానీ చిన్న పిల్లవాడు ఘోరమైన మూర్ఛ జబ్బుతో బాధపడటము, హార్దా గృహస్థుడు మూత్రపిండాల్లోని రాళ్ల వల్ల ముంబైలోని ఒక కాయస్థ ప్రభు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడటము, వీరందరి వ్యాధులను కేవలం విభూతితో వెంటనే నివారించిన రసవత్తర వర్ణన. 35వ అధ్యాయంలో మహాజని మిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శనంతో విగ్రహారాధకుడు అవడం, ముంబైలోని ఒక సాలిసిటర్ ధరం జటాబాయి టక్కర్కు సాయి గురువర్యులు గింజలున్న ద్రాక్షలను వెంటనే గింజలు లేని వానిగా చేసి ఇవ్వటము, బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్ర పట్టకపోతే ఇతనికి మరియు నివాసాలోని బాలాబాటేలకు విభూతి యొక్క అనుభవాలను కలుగజేయడం. 36వ అధ్యాయంలో గోవా నివాసులైన గృహస్థులు ఒక ఉద్యోగం కొరకు మరొకరు అపహరింపబడిన ధనం లభించాలని వేర్వేరుగా మొక్కుకుంటారు. ఆ ఇద్దరు మొక్కులను మర్చిపోతే త్రికాలజ్ఞులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సాయి సమర్థులు వారికి మొక్కులను గుర్తు చేస్తారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాద్ నివాసి సకారాం పత్ని పుత్ర సంతానం కోసం సాయిబాబా వద్దకు పరిగెత్తగా ఆమెకు శ్రీబలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చిన కథా వర్ణన. 37వ అధ్యాయంలో ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్టమైన చావుడు ఉత్సవ వైభవాన్ని హేమాడ్ పంతు కళ్ళతో చూసి రసవంతరంగా వర్ణించారు. 38వ అధ్యాయంలో సాయిబాబా వంట పాత్రలో రకరకాల పదార్థాలతో అనేక పక్వానాలతో వండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టే మనోహర దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో సద్విద్ది ప్రణిపాతేన అన్న గీతా శ్లోకానికి అర్థం బాబా నానా చందోర్కర్కు వివరంగా చెప్పి అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించడము. సత్పురుషు సామ్రాట్టు అయిన సాయి బాబూసాహెబ్ బూటీకి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతము. 40వ అధ్యాయంలో దేవు తన తల్లికి చేసిన వ్రతాల ఉద్యాపనకు బ్రాహ్మణులకు సంతర్పణ ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించడం, సన్యాసి రూపంలో మరో ఇద్దరితో వెళ్లి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసి గురువర్యుల లీల, హేమాడ్ పంతుకు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటము తన ఇంటికి వచ్చిన విషయంలో అంతుపట్టని సద్గురువు యొక్క మహిమను కని భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియజేశారు. బాంద్రా రుద్రావతారము దేవుడిపై ఎర్రని అగ్ని మండి పడుతూ కోపంతో తిట్లను కురిపించారు. దేవుతో శ్రీ సాయి నారాయణులు జ్ఞానేశ్వరిని నిత్యము నియమంగా పఠించు అని చెప్పటమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియజేసిన విషయాన్ని హేమాడ్ వివరించారు. 42వ అధ్యాయంలో భక్తుడు తాత్య బాబాకు త్రిపుండ లేపనం చేయటము, భక్తుడు దాత్య బాబాకు త్రిపుండ లేపనం చేయటం, సాయిబాబా తమ శరీరాన్ని త్యజించటాన్ని గురించిన సూచన, రామచంద్ర మరియు తాత్య పాడు మరణాలను తప్పించటము, సాయి సద్గురుని నిర్వాణ వార్తన శ్రోతలకు కలవరపెట్టటము, హేమాడ్ పంతుకు ఆందోళన కలిగించిన పవిత్రత. 43వ అధ్యాయంలో సాయిబాబా శరీరాన్ని త్యజించారన్న విషయము గత అధ్యాయంలో అసంపూర్తిగా మిగిలిపోగా దానినే హేమాడ్ పంతు ఇక్కడ సంపూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒక్కసారి కాకాసాహెబ్ దీక్షిత్తు, కాకా మహాజని మరియు మాధవరావుతో పాటు ఏకాంత భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షిత్తుకు సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవటము, ఆనందరావు పాకాయ్ తన స్వప్నాన్ని తెలియజేసి దీక్షిత్ అనుమానాన్ని తొలగించటము, చూరుకు వ్రేలాడ కట్టిన చెక్క బలపై మహల్సాపతి ఎందుకు శయనించలేదు అన్న సంశయాన్ని సాయి సమర్థులు తీర్చిన కథా విశేషము. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి వారు తమ స్థలంలోనే ఉన్న అంతటా పర్యటించే వారి వలె జనులకు చమత్కారాన్ని చూపటము, వారు విచిత్రంగా కార్తీక్ గయలకు వెళ్ళినట్టు నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర. సాయి చెప్పగా శ్యామ వారిని గయలో పటం రూపంలో చూడు. 2 మేకల పూర్వజన్మ వృతాన్ని సాయి శంకర్లు
తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథా వర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోబి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపమైన సాయిబాబా వర్ణించారు. శత్రుత్వము, హత్య మరియు రుణము వీటిని తీర్చుకోవటానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయగమమైన కృతామృత పానము. 48వ అధ్యాయంలో సేవడే అనే భక్తుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తి భావం లేని సపత్నీకర్ను సాయిబాబా అనుగ్రహించిన కథ. 49వ అధ్యాయంలో ముంబై నివాసి హరికానోబా మరియు సోమదేవ స్వామి పాము పరీక్షించాలని షిరిడి వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులోని విషయాన్ని తెలియచేయగా వారు లజ్జాతితులై సాయి చరణాలకు శరణజొచ్చి జన్మ జన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చుని ఉన్న నా ఒక స్త్రీని చూచి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన. 50వ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతే అన్న శ్లోకానికి హేమడ్ పంతు అర్థాన్ని విస్తారంగా వివరించారు. 51వ అధ్యాయంలో హరిసీతారాం దీక్షిత్, దురంధర స్తోత్రకరు, బాలారాం నాందేడ్ వకీలు, పుండలీకరావు వీరు మొదట షిరిడీకి ఏ విధంగా వచ్చారు, ఆ ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు. వారి మనసుల్లో ప్రేమ సముద్రము పొంగే వృత్తాంతము. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపజేసి సజ్జనులను సంరక్షణ చేయవల్లని సాయిబాబాను హేమడ్ పంత్ ప్రార్థించటము మరియు ఈ గ్రంథం యొక్క సింహావకనము సమాప్తి చేసి సద్గురు చరణాల్లో మనసును లీనం చేసి శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతార్థుడవటం. ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి సచ్చరిత్రలోని అధ్యాయాన్ని పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాత అయిన సద్గురుకు ప్రణామం చేస్తాను. అధ్యాయాల సారాన్ని తెలియపరిచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షువులకు ఇది సన్మార్గదర్శక. సుందరమైన గొప్ప శాలువాకు జతపరిచిన పాత అంచులా ఉందని దీన్ని అగౌరవపరిచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథము శాల్వా కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టి దోషము తగలకుండా ఈ బాబా బాలుడు ఈ అవతరణికను నల్ల దిష్టి చుక్క వలె పొందుపరిచాడు. షడ్సాలాలతో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు, రకరకాల పదార్థాలు, చక్కగా జీర్ణం కావటానికి మజ్జిగ వంటిది అవతరణిక. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేను వలె ఈ గ్రంథము పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది. దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసల మాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమడ్ పంత్ అనుసరించిన అధ్యాయాలలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాధారణంగా వినండి. మొదట సద్గురు స్థావనము, తర్వాత వేదాంత వర్ణనము, సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన, తర్వాత భక్తుల అనుభవాలను చెప్పారు. హేమడ్ పంత్ వాజ్మయంలోను శాస్త్ర జ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నుడై ఈ గ్రంథం అనే పక్వానాన్ని తయారు చేయడానికి అతన్ని ప్రతిభా సంపన్నులు చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. అంతేకాదు పరమపదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది. హేమడ్ పంత్ యొక్క రసవంతరమైన వాటి రూపం చూడయి పాలు, చెరుకు రసము కలిపిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంతని వర్ణించగలము? గ్రంథరచయితలు అనేక మంది ఉంటారు, కానీ విశ్వానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురువు లభించకపోతే ప్రసాదిక వాణి ప్రాప్తించదు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేసిన సద్గురు లేకుండా ఇటువంటి గ్రంథ రచన సాధ్యం కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇది ముమ్మాటికి నిజం. అనుపమానమైన శ్రీ సాయి సచ్చరిత్ర యోగ్యతను ఎవరు వర్ణించగలరు? ముముక్షువుల పరమభాగ్యం కారణంగా హేమట్ పంతు వంటి రచయిత లభించారు. ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు హేమట్ పంతు కీర్తి భూమండలంపై ఉంటుంది. అతడు ముముక్షువుల కొరకు గొప్ప విందును తయారు చేశాడు. సాయి సద్గురువు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ఇది ముముక్షువులైన జీవులకు శిరోధార్యమై వారి దైన్యమైన ఆలోచనలను తొలగిస్తుంది. జన్మ జన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు సాయిబాబా యొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది. ఈ హేమట్ పంతు నిష్ఠాపరుడైన గొప్ప భక్తులు, కవి, వేదాంతమందు ఆసక్తి కలవారు. అహర్నిశలు సద్గురు సాయి చరణాలయందు అనురక్తి ఉండేవారు. అత్యంత కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి, భక్తి, జ్ఞానం జోడించి ఇటువంటి దాన్ని గురువు కృప లేకుండా రచించటం కష్టం. ఇందులోనివి అధ్యాయాలు కావు, బంగారుతో తయారు చేసిన పీఠికలు. వీనిలో హేమట్ పంతు మహా ప్రయత్నంతో అర్థభరితమైన జ్ఞానవంతమైన అమూల్య రత్నాలను ఇమిడ్చారు. అనేక సువాసనలను వెదజల్లే ఈ అధ్యాయాల సుమమాలను ముద్దుబిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తిభావంతో శ్రీ సాయి సద్గురు కంఠానికి అర్పించారు. ఈ అధ్యాయాలనే శుద్ధమైన సువర్ణ కలశాలలో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గంగోదకాన్ని నింపి ఉంచారు. రఘునాథపుత్రుడు ముముక్షువుల దర్పాన్ని పారద్రోలడానికి ఈ గ్రంథమనే రణరంగ రూప గగనంలో సూక్ష్మమైన బుద్ధి అనే ఖడ్గంతో రఘునాథుని పుత్రుడు దంభం, దర్పం, అభిమానమనే అసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తి స్తంభాలను నెట్టారు. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు నూనెలోని వత్తుల యొక్క జ్యోతులు. శాంతి మరియు విరక్తి సత్పురుషులలో మహారాజు అయిన సాయికి హారతిని ఇవ్వడానికి వస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఈ గ్రంథ రూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథల అర్థాలు అనే కేయూరాలను అలంకరించుకొని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవడానికి వానిని పైకి లేపి ఉంచింది. సాయి సచ్చరిత గ్రంథ సామ్రాటు. అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన వందిమ గదులు శ్రద్ధను, జ్ఞానాన్ని, వేదాన్ని మరియు ఘన వైభవాన్ని వర్ణించాయి. సాయి సచ్చరిత పరమార్థాన్ని విక్రమించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. వీనిలో రచయిత భక్తుల అనుభవాల కథలు అనే సరుకులను ఉంచారు. ఈ గ్రంథం పెద్దదైన గంగా నది. దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరచిన తీర ఘట్టాలు. గురు కృప సామర్థ్యం వలన ఇక్కడ ఎడతెగని కథ రసావృత ప్రవాహం ఉంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. ప్రాపంచికులకు ఇది రుచించదు, కానీ భావికులకు, ముముక్షులకు ఇది సాక్ష మోక్ష ద్వారం. మీరు మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి. నిజమైన స్మారకం అని దీనినే అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు యుక్కాన్ని హరించేది, మోహ మాయాలనే నరకం నుండి తప్పించేది, అక్షయమైన శాంతిని ప్రసాదించేది. గ్రంథ రచయిత గోవిందరావు పరమై నిత్యం సాయి సద్గురు చరణ కమలాలలో క్రొత్త మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి ఇంటి పేరు దాబోల్కర్. వీరు ఆ ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్యా వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగినవారు. వీరి గురి రకుమాబాయి సౌశీలవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు గని, వినమ్రతతో మాట్లాడే స్త్రీ, సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం గలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగూర్ల సమీపంలోని దాపోలి అన్న చోట నివసించేవారు. తర్వాత కేల్వా గ్రామానికి వచ్చారు. సంవత్సరం 1781
క్రీస్తు శకం 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మి గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ సారసత్వ బ్రాహ్మణ వర్ణంలో భరద్వాజ గోత్రంతో జన్మించి క్రీస్తు శకం 1929 సంవత్సరం 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. శక సంవత్సరం 1844 అంటే క్రీస్తు శకం 1922 చైత్ర మాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. శక సంవత్సరం 1851 జ్యేష్ఠ మాసంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుతున్నాడు. అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టర్ కావాలని చదువుతున్నది. ఇప్పుడు చరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహన పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకొని భక్తిభావంతో పారాయణం చేయాలి. 1 లేక 2 లేదా 3 రోజులలో పారాయణ పూర్తి చేస్తే సాయి నారాయణులు సంతుష్టులవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి, మీకు పుణ్య సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనసులోని కోరికను తీర్చుతారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజు ఉదయాన నిత్య కృత్యాలను త్వరగా ముగించుకొని స్నానం చేసి ఆసనంపై కూర్చొని పారాయణను ప్రారంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీట కానీ బల్లగా వేసి చుట్టూ కళ్ళకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి. సాయి సద్గురుని ప్రతిమను కానీ లేక అందమైన వారి చిత్రపటాన్ని కానీ ఎత్తైన ఆసనంపై ఉంచి భక్తిభావంతో వందనం చేయండి. గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సద్గురు సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి. పాలు లేక పలహారాలను కానీ లేదా వేపిన ధాన్యాన్ని ఒక్క పూటే తిని 8 రోజులు ఉపవాసం చేయండి. తూర్పు వైపు ముఖం పెట్టి సద్గురువును మనసులో ధ్యానించి నిశ్చలమైన మనసుతో ఆనందంగా గ్రంథ పారాయణ చేయండి. మొదటి రోజు 8 అధ్యాయాలు, రెండవ రోజు 8 అధ్యాయాలు, మూడవ రోజు 7, తరువాత 8, 6, 8, 7 అధ్యాయాలను వరుసగా 7 రోజులు చదివి 8వ రోజున అవతరికను చదవండి. 8వ రోజున వ్రత పారాయణ చేయండి. సాయి నారాయణకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు, ఆప్తులకు, మిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణను ఇవ్వండి. ఆ రాత్రి వైదిక బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే వేద పఠనాన్ని చేయించండి. తర్వాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావనను ఇచ్చి వారిని సంతృప్తి పరచండి. చివర సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దానిని షిరిడీ సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి. సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. ప్రపంచ దుఃఖమనే సర్పాన్ని నశింపజేసి నిధిని చూపిస్తారు. శ్రోతలారా, మీరు సాధువులు, మా ఆనందానికి ఆశ్రయం. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపం. అవతరణికను మర్చిపోతే మర్చిపోండి, కానీ మూల గ్రంథం యొక్క భావంపై మీ జ్ఞానాన్ని ఉంచండి. శ్రోతలారా, మీరు కాలుని అంతం చేయగల సజ్జనులు. మీ చరణాల యందు శిరస్సు నుంచి ఈ బాబా బాలుడు ఈ దాసుని యందు ఎల్లప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాడు. ఏవైనా లోపాలు ఉంటే వానిని నావిగా భావించి వానిని నాకు వదిలి సారాన్ని గ్రహించి మనసుకు సంతోషం కలిగేలా శ్రోతలు శ్రవణం చేయండి. నమో సాయి శివానందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన పంచవదన సాయి, నమో నమో సాయి అత్రినందన, నమో సాయి పాక శాసన, నమో సాయి నిశారమణ వహ్ని సాయి నారాయణ సాయి, నమో నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్ భాస్కర, నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి, నమో. ఈ అవతరణిక వాక్కు పుష్పాంజలిని మరియు నమస్కారాల నామాన్ని గురు చరణాలను అర్పించి
సాయిమాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇది శ్రీ సాయి సద్గురు ప్రేరితం. బాబా సుడు బాల విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో అవతరణిక అను 53వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథాస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. జూన్ 11వ తేదీ 1936. జస్టిస్ ఎంబి రేగే. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయ కాకునిగా భావిస్తాను. వారు మహాసమాధి అనగా 1918 చెందకు ముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే బాగుంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంత తత్వమే. మూర్తిభవించిన ఓ మనోమయ దివ్యతత్వంగా నాకు ఆయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతత్వం మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పాంచభౌతిక తేగం కనుమరుగై సాయిబాబా అనే అవధులు లేని కేవల దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాలలో దృష్టాంతాలు, నీతి కథలతో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు నిగూఢంగా మాట్లాడి అర్థమేనా అని అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడ ఉన్నారు. వారు వెళ్ళిపోయిన తరువాత నేను బాబాతో, నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు ఏదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేట్లు చెప్పండి అన్నాను. అప్పుడుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంతా దుర్గాదేవి మా ఇలవేలుపు. అక్కడ ఉన్నది ఆ దేవి యొక్క రుద్ర రూపం కాదు, భద్ర రూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చడం, గాయత్రి జపం చేయడం నేర్చుకున్నాను. వాటిలో నాకు ఎంతో గౌరవం ఉండేది. ఆ తరువాత నా ఆరాధన విష్ణువు వైపుకు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందు పటంలో ధ్రువుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేగాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుండి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని. సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చుని 15 నిమిషాల పాటు మనసులో ఒకే మూర్తిని నిలుపుని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను.
ఇలా విష్ణురూప ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తరువాత 1910లో ఒకరోజు నిద్రలో నుండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగ్గా చెప్పలేను గాని ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకొని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు 1 గంట తరువాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరి కొద్దిసేపటి తరువాత 3వ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళుతున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతనిని ఇది ఏ గ్రామము అని అడిగాను. ఇది షిరిడి అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అని పేరు గల వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకి తీసుకెళ్ళాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాచుకుని కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా శిరస్సును ఉంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుడును, నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూసి ఉన్నాను. కానీ అప్పటికి బాబా గురించి నాకు ఏమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకుని కూర్చుంటారు అనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయింపబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తరువాత షిరిడీకి బయలుదేరాను. నేను మసీదుకి వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలా మంది భక్తులు ఉన్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సును ఉంచి సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏంటి నీవు మానవ మాతృని పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కి తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వలన మానవ మాతృని పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవడానికి ఆ అభిప్రాయమే కారణమేమోనన్న ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో సేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు అనగా బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నం అయింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. కానీ నేను ఆ విషయాలు ఏవి పట్టించుకున్న స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడీ వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని. ఇలా ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నా దగ్గరికి రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సునుంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయాన్ని హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకుని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతామన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాదరించినట్లుగా కనిపించారోనన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయం ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవమని తెలుసుకున్నాను. తరువాత బాబా నన్ను ఆయి వద్ద వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడీ వెళ్ళినా రాధాకృష్ణ ఈ ఇంటిలోనే బస చేసేవాడిని. బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడీలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత్త భావాలు గల ప్రేమమయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను.
ఆమె కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నాను అన్న దానికి సంకేతంగా హాయి గ్రహించేది. హాయికి బాబాపై ఉన్న భక్తి అపారం. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంతోనే ఆమెకు ఆనందం కలిగేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నాకు బాబా ఆదేశం, సహాయం ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనస్సు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏం చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సాఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితార్ కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవశ్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది. ఒకసారి నేను ఏ విధమైన సాధనకు మాకు ఉపయుక్తంగా ఉంటుందో అని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయటి వాళ్ళను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాం. అందువల్ల జపం అయితేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. తర్వాత ఏ నామజపం అయితే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామం, విఠలుని నామం జపిస్తారని, కానీ తనకు సాయే దైవం కాబట్టి వారి నామం జపిస్తే చాలునని, అయితే నేను చేయదలుచుకుంటే విఠల నామం చేసుకోవచ్చునని ఆయ చెప్పింది. నేను విఠలుని చూడలేదని, ఆమెకేది మంచిది నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకొని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చొని 1 గంట సేపు సాయినామ జపం చేశాం. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే, ఉదయం ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడు ఎవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియచేయకుండా నాకు ఆయికి ఈ జపము చేయడానికి స్ఫూర్తి ఇచ్చినది బాబానని నాకు అర్థమైంది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యం లేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చేయాలి, బాబా విశేషంగా తెలియజేశారు. కాబట్టి విషయం కూడా పరోక్షంగానే తెలియచెప్పారు. వారు చెప్పిన విషయాలన్నింటిని బట్టి గాఢమైన ప్రేమ ద్వారా అంటే ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేముడితైన గురువు రూపాన్ని చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపచేసింది అదే. అన్ని మతాల అంతిమ లక్ష్యం దైవాన్ని భౌతికంగా దర్శించడం లేదా సాక్షాత్కారం పొందడమేనని కొందరి అభిప్రాయం. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా నా నుండి బాహ్యంగా చూడడం నాకు ఇష్టం లేదు.
అందుకే బాబాను నాలోనికి వచ్చి నేను ఉండమని ప్రార్థించాను. ఆత్మ అంటే నేను అనేది రెండు పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరమే మన ఉనికిని ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ విఠల దేవుడు, ఇతర తత్వాలు అన్ని సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువలన నేను విఠలు లేక సాయిగా ఎదగడానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేను ఇంతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్రాంతాల పఠనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చరమ స్థితిని గురించి వివరాల్లోనికి వెళ్ళను. ఒక గురు పూర్ణిమ పర్వదినాన ఎంతో మంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీలతో సద్గ్రంథాలను తీసుకుంటే పారాయణ ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయం. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికి ఇవ్వకుండా మరొకరికి ఇస్తుంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలున్నాయి. ఇది గమనించిన బాబా పుస్తకాలను చూస్తూ, వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలనుకుంటారు, కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరైనది. నీవు ఈ పుస్తకాలు చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని మనస్సును ఏకం చేయి, అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియచేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందాను, దానికి సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబా చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 1912 గురుపూర్ణ సమయంలో అనుకుంటాను, నేను షిర్డీకి బయలుదేరి స్టేషన్లో దిగాను. షిర్డీ వెళ్ళే భక్తులు చాలా మంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు సర్వస్వమైన గురువు దర్శించడానికి వెళ్తూ కనీసం ఒక్క పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరం షిర్డీ చేరి మసీదుకి వెళ్ళాం. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలు ఉన్నాయి. వారికి వేసేందుకు నా వద్ద ఒక్క మాల కూడా లేనందుకు మరల బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాలన్నింటినీ పైకి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. ఆహా, అన్నింటినీ మన్నించి మరిపించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. అదే సంవత్సరంలో 1912 సంవత్సరం మరోసారి షిర్డీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి. బాబా రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చారు. కొద్దిసేపు అయిన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించారు. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా మిగిలి ఉన్న 20 రూపాయలు చేశారు. ఒక్క పైసా కూడా మిగలలేదు. ఉన్న డబ్బంతా బాబాకి ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరలా పిలిచి అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పారు. నీకు డబ్బులు లేకుంటే ఎవరైనా అడిగి తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి వద్ద వెళ్ళకమంటారో వాడినే చెప్పమన్నాను. శ్యామ దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాడు. అప్పుడు నువ్వు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోతుతో సమానం. బాబాకు కావాల్సిన నీ బుద్ధి, మనస్సు, నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశం అన్నాడు. నేను మసీదుకి వెళ్ళి శ్యామాను చెప్పినంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్తుని అడగమన్నారు. నేను దీక్షితుకుడు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసిన అవమానంగా తలచరాదని, దానికి తాను గొప్ప అన్న భావన ఉండరాదని నాకు బోధించడానికి బాబా ఇదంతా జరిపిస్తున్నట్టు దీక్ష చెప్పాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళి దీక్షిత్తు చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి, ఈసారి నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగమన్నాను. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్
ఉపాసినితో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణ చేస్తున్నాడు. నేను నానాకు జరిగినంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌకికాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంతో సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడికి వచ్చేటప్పుడు సగం డబ్బు కొబ్బరిగాల్లో దాచి ఉంచుతాను. అప్పుడు అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కొబ్బరిగాళ్ళగా ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమరిస్తూ చేతిలో డబ్బు అయిపోగానే కొబ్బరిగాగు నుంచి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను అక్కడ కూర్చుని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి మొదటిసారి 40 రూపాయలు, రెండోసారి 40 రూపాయలు, మూడోసారి మిగిలిన మొత్తం అంతా దక్షిణ అడిగి తీసుకున్నాను. నానాసాహెబ్ వెంటనే కొబ్బరిగాన్లో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు. ఆ డబ్బు వచ్చేలోగా బాబా నాన్న మళ్ళీ దక్షిణ అడిగారు. తన వల్ల డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నాన్న చినబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలను తీర్చగలమని, వారు అడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానాసాహెబ్కు, నాకు, అక్కడున్న వారందరికీ అర్థమైంది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో బాబా ఆ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలోని అంతరార్థం నా శ్యామ దీక్షితులు చెప్పింది కాదు. నానాసాహెబ్కు నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశం. డబ్బు, కానుకలు కూడా లెక్క చేయరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండడమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసేరికి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రం అలా స్పందించరు. బహుశా 1910వ సంవత్సరంలో అనుకుంటాను శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడి వెళ్ళదలిచాను. బాబాకు సమర్పించదగిన కానుక ఏదైనా కొనాలని తలచి ఇండోర్లో బట్టల బజారుకు వెళ్ళాను. అక్కడ ఒకే చోట చందేర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరి అంచు, అల్లికతో నాజుగ్గా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలు సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజుగ్గుగా ఉందంటే మడిచిన తర్వాత 6x6x1 అంగుళాల ప్యాకెట్ ఇమిడి ఉన్నది. నేను దానిని తీసుకెళ్ళాను. ఈ ప్యాకెట్ను చొక్కా లోపల దాచుకుని మసీదుకి వెళ్ళాను. భక్తులు బాబా వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సుతో తిరిగి కావాలని ఆదేశించారు. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే నాకు వారికి భేదం లేదన్న నా భావం వారు గుర్తించినట్లయితే నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణ బట్టలు, శాల్వాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చివేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ, బాబా నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె కింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి, కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరు గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని నిలిచిలోకి తీసుకొని, ఏమిటిది మస్లీనా అని దాని మడత విప్పి, నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకొని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదా అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది.
అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియచేశారు. నేను ఎప్పటి వల్లే షిరిడీ వెళ్ళి ఆయి ఇంట్లో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకొని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నారు. తర్వాత తమ చెంత కూర్చోండపెట్టుకొని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమో అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సిందేముంది? నాకు ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో సర్వం వారికి తెలుసు. నేనేమి అడగదలచకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చిబుకం పట్టుకొని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను బాబా, నేను అడిగింది ఇస్తారా అని అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నిటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడు నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే, నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమిత ఆనందం కలిగింది. వారు ఎప్పుడు నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతుంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు, నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो मैं आदारू, बंदा तुम्हारा मैं आदा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ
शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई